రైట్, నమస్తే. సీజేపీ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నదో జంతర్ మంతర్ దగ్గర దానికి ఎగైనిస్ట్గా ఒక మీడియా పనిచేస్తూ ఉన్నది. వీడియోలు చేసి అదంతా కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే దానికి నేనుంటా అంటూ ఎప్పటికప్పుడు అసలు ఏం జరిగింది, ప్రాపర్గా కట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సేకరించి దాని మీద పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వీడియోలు ఆయన కూడా అందరూ చూసే ఉంటారు, అజయ్ రాడికల్ అని చెప్పి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు బ్రదర్, మొన్న లాఠీ చార్జ్ చేసిండ్రు, మీరు అన్ని వీడియోలలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే, అసలు అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, కాజ్ ఏంటి అని చెప్పి. కానీ అదంతా కూడా ఒక మతాన్ని మీరు ఏదో చేస్తూ ఉన్నారు, మతాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సీజేపీ కార్యకర్తలు కావచ్చు, అదంతా కూడా దానికోసమే జరుగుతుందని చెప్తా ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. ఏం చెప్తారు దానికి? అన్న, అక్కడ ఉన్న సగం మంది సీజేపీకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సీజేపీకి సపోర్ట్ కాదు, మేము ఈ దేశంలో ఉన్న స్టూడెంట్స్కి సపోర్ట్, వాళ్ళు పట్టుకున్న ప్రొటెస్ట్కి సపోర్ట్. ఇప్పుడు అక్కడ వాళ్ళు హిందూ ముస్లింలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. లేకపోతే ప్రకాష్ రాజ్ వచ్చాడు, జై శ్రీరామ్ అనట్లేదు. లేకపోతే అరుంధతి రాయ్ వచ్చింది, ఆమెకి టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయి. లేకపోతే సోనమ్ వాంగ్చుకి టెర్రరిస్టుల లింకులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ వీళ్ళందరికీ టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయి, యూనియన్ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? మీ గవర్నమెంట్ చేతిలో ఉంది. ప్రూవ్ చేయండి, ఎత్తుకోపోయి జైల్లో వేయండి. లేదు, మీకు అంతగా స్టూడెంట్స్ మీద, ఈ స్టూడెంట్స్ కాస్ట్ మీద, నీట్ మీద మీకు ప్రాబ్లం ఉంటుంది, మీకు కన్సర్న్ ఉంటే, ఈ దేశం ప్రజలపైన కన్సర్న్ ఉంటే బయటకు వచ్చి మీరే ఎందుకు ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేయట్లేదు? మీరే ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? మీరు క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు ఏంటంటే అన్న, బీజేపీకి ఎవరు క్వశ్చన్ చేసినా సరే వాళ్ళు యాంటీ నేషనల్ అనో, యాంటీ హిందూ అనో, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఒకటి ముద్ర వేసేయాలి. అది వేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి ఎక్స్క్యూజ్ కావాలి. వీళ్ళకి టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళు క్వశ్చన్ చేయడానికి వీళ్ళు క్వశ్చన్ చేయరు. లాస్ట్ నెల రోజులు జరుగుతుంది కదా, ఫస్ట్ 10 రోజులు, ఫస్ట్ 5 రోజులు వీళ్ళు ఎవరు రాలే. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాలే, అరుంధతి రాయ్ రాలే, ప్రకాష్ రాజ్ రాలే. కానీ వీళ్ళు ఎందుకు పోలేదు? అప్పుడు వీళ్ళపై సపోర్ట్ చేయొచ్చు కదా, అందరు కలిసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది అపోజిషన్ది, సీజేపీది వర్సెస్ బీజేపీది ప్రాబ్లం కాదు, స్టూడెంట్స్ వర్సెస్ గవర్నమెంట్ ప్రాబ్లం. ఆ గవర్నమెంట్ బీజేపీయా, కాంగ్రెస్ ఇంకొకటి కాదు, అందరి ప్రాబ్లం. కానీ డిఫెండ్ చేసే వాళ్ళు ఎట్లున్నారంటే, వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోయేసి, వీళ్ళకి తెలివి ఉందో లేదా, వీళ్ళకి తెలివి ఉందన్న, కానీ ఏంటంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కింద నుంచి చూసే వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యాక్ట్ కూడా చెక్ చేసుకోవట్లేదు ఎవరు ఏంటి అని చెప్పేసి. ఒకరిని యాంటీ నేషనల్ అన్నారంటే ఓకే, యాంటీ నేషనల్ అనేస్తున్నారు. కానీ నువ్వు చాట్ జీపీటీకి వెళ్ళు, లేకపోతే గూగుల్లోకి వెళ్ళు, లేకపోతే నువ్వు ఒక ఆర్టికల్ రిఫర్ చేయి, నువ్వు చూస్తే అర్థమైపోతుంది. యాంటీ నేషనల్ అయితే బయట ఎందుకున్నాడు, యాంటీ నేషనల్ అయితే లోపల పెట్టేయచ్చు కదా, నీకు అంత ప్రూఫ్ ఉంటే. అయ్యేం చేయరు వీళ్ళు, జస్ట్ యాంటీ నేషనల్ అనేయాలి. అది ఏంటి యాంటీ నేషనల్ అంటే? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అంటా ఉన్నారు, మరి రాను ఏం జరగబోతా ఉన్నది? మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్లో మహిళలను కూడా చూడకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ని ఈ ఇష్టానుసారంగా, అంటే ఒక విచక్షణ లేకుండా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు, వాళ్ళని నవ్వుతూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు అని చెప్తా ఉన్నారు, జెండాని తీసుకుపోయి కాళ్ళ కింద దొక్కడం, ఫేస్ దూడ్చుకోవడం, ఇవన్నీ చూసినాం మనం వీడియోలలో. ఏంది అసలు ఏం జరుగుతా ఉంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కాదు, వీళ్ళకి బ్యాడ్జ్లు లేవు, వీళ్ళకి సరిగ్గా యూనిఫామ్ లేదు, సరిగ్గా వాళ్ళు ఉండాల్సిన పద్ధతిలో వాళ్ళు లేరు. అప్పుడు వాళ్ళని పోలీసులు ఎందుకు అంటాం? అమిత్ షా కానీ, మోడీ కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ, ధర్మేంద్ర ప్రధాన్ కానీ ముసుగులో కూర్చొని, వెనకాల కూర్చొని, వాళ్ళకి ధైర్యాలు లేక బయటకు పంపించిన గూండాలు వీళ్ళంతా. ఈ గూండాలు ఏం చేశారు? వాళ్ళ చిన్నపిల్లల లేకపోతే పెద్ద పిల్లల, వీళ్ళని పంపించింది ఒక అజెండా ప్రకారం. ఏమని? మీరు పోవాలి, మీరు వైలెన్స్ క్రియేట్ చేయాలి, అక్కడ ట్రక్కుల్లో రాళ్ళు పెట్టున్నాము, ఆ రాళ్ళు మీరే ఫస్ట్ విసిరండి, తర్వాత వాళ్ళు విసురుతారు. ఒకరో ఇద్దరు ఖచ్చితంగా, అంతమంది లక్షల్లో జనాభాలు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు ఖచ్చితంగా వైలెంట్ అవుతారు. మనం వాళ్ళ మీద చూపించి వీళ్ళు చేసిన వాళ్ళనే మనం తిరిగి కొట్టామని చెప్పేసి మొత్తం మనం ప్లాన్ చేద్దామని చెప్పారు అన్న. అన్ని రోజులుగా అక్కడ బారిగేడ్స్ అన్ని పెట్టేసి కొన్ని 30 రోజులు కానీ 20 రోజులు కానీ జరుగుతున్న రోడ్లన్నీ బ్లాక్ అయినప్పుడు అక్కడికి అంత పెద్ద ట్రక్కుల్లో రాళ్ళు రావాలంటే ఎట్లా వస్తాయన్న? నీకు సేఫ్టీ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పోలీసులు తెలియట్లేదు ఏ ట్రక్ వస్తుంది, ఏ రావట్లేదని. పగలు డే పూట ఒక ట్రక్ వస్తే మన హైదరాబాద్లో అయినా సరే పోలీసులు ఏం చేస్తారు? ఆ ట్రక్కులో ఏముంది అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు ఎందుకు చెక్ చేసుకోలేదు? ముందు రోజు నుంచే ఉందని చెప్పి సీజేపీ ఫౌండర్ కానీ, లేకపోతే వేరే క్రియేటర్స్ కానీ ఆ ట్రక్ చూపించి పోలీసులు ఈ ట్రక్ తీసుకొచ్చారు, దీంట్లో రాళ్ళు ఉన్నాయని చెప్పేసి వీడియోలు కూడా బయట పెట్టారు. అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ప్రజలు ఎంత డంబు ఉన్నారంటే అవన్నీ చూడరు. వాళ్ళు చేశారు అందుకని వీళ్ళు కొట్టారు. సరే, వీళ్ళు ఎంత కొడతారన్న? చిన్నపిల్లలను కొడతారా? 10 సంవత్సరాల పిల్లల్ని కొడతారా? 16 సంవత్సరాల పిల్లల్ని కొడతారా? లేడీస్ని కొడతారా? తలకాయలు పగలేటట్టు కొడుతున్నారు. వాళ్ళు పోలీసులు ఎందుకు అవుతారు? వాళ్ళు గూండాలు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? పోలీసుల మీద దాడి చేస్తారు. అన్న, ఇప్పుడు ఒక పోలీస్ వచ్చాడు, ఆ పోలీస్కి ప్రాపర్ యూనిఫామ్ ఉండి ఆయన ఐడి చూపిస్తే నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా. లేదు, ఆయనకి ఏం ఐడి లేదు, ఆయనకి నేమ్ లేదు, కింద షూ లేవు, అప్పుడు నేను ఆయనకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను? నేను పోలీస్ నన్ను కొట్టాడు అనుకో, ఆయన నిజంగానే పోలీస్ అవ్వని, కానీ ఆయన డ్యూటీలో లేడు కదా యూనిఫామ్ లేకపోతే, అప్పుడు నేను ఖచ్చితంగా తిరిగి కొడతా.
పోలీస్ అయితే నేను కొట్టాను. ఎందుకు కొట్టాను అంటే ఆయనకు ఒక బాడీ ఉంది, ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇస్తాను నేను ప్రాపర్గా వస్తే. ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆ పోలీసు, ఆయనకి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ఆయన ప్రాపర్గా ఉన్నాడు. ప్రాపర్గా లేనంటే నేను పోలీస్ ఎందుకంట, వాడు గుండా కదా, గుండా నన్ను కొడితే మళ్ళీ తిరిగి కొడతా. అదే ఒకరు ఇద్దరు చేశారు, మిగతా అందరూ కూడా కొడుతూ ఉంటే కొట్టండి సార్, కొట్టండి, కొట్టి చంపేయండి అని చెప్పేసి వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ వీళ్ళకి కనబడవు. వీళ్ళకి ఏంటంటే బీజేపీకి ఎవరు క్వశ్చన్ చేసినా యాంటీ నేషనల్ అనేయాలి, యాంటీ హిందూ అనేయాలి, అంతే. నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకున్నాం. లీక్ చేసినటువంటి అధికారులు ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళందరినీ కూడా లోపలేసినాం. వాళ్ళ తర్వాత రీ ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్ వచ్చింది. వీళ్ళందరూ కూడా కొంతమందికి మంచిగా సీట్లు వచ్చినాయి, కౌన్సిలింగ్కి వెళ్తా ఉన్నారు, అంతా హ్యాపీగా ఉన్నది. అనవసరంగా వీళ్ళు రచ్చ చేస్తున్నారు, మోడీని ముఖ్యంగా ఏమంటారు మైనస్ చేయడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? మోడీని మైనస్ చేయడానికి మోడీ ఏమన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు కదన్న. కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి నాకు ప్రభుత్వం. మోడీ మీద ఆల్రెడీ ఇప్పుడు ఈ ఒక్కటే కదా ప్రొటెస్ట్ జరుగుతుంది. దేశంలో 7 స్టేట్స్లో 7 దగ్గరలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. డిఫరెంట్ ప్రొటెస్టులు ఫార్మర్స్ చేస్తున్నారు, ఆదివాసీలు చేస్తున్నారు. ఇన్ని ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు ఆ ప్రొటెస్టులన్నీ కూడా మోడీని తప్పుపడడానికి చూపిస్తున్నాయా? ఆ ప్రొటెస్టులన్నింటినీ మీడియా ఎందుకు కవర్ చేయట్లేదు? ఒకవేళ అదైతే మీడియా డీకోడ్ చేయొచ్చు కదా. తప్పు పట్టడానికి అయితే వీళ్ళు వచ్చి మాట్లాడచ్చు కదా. మోడీ నిజంగానే ఇది తప్పు పట్టడానికి చేస్తున్నారు అని ఆయనకి నమ్మకం ఉంటే మోడీ ముందరకు వచ్చి వీళ్ళు తప్పు పట్టడానికి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి, మీడియా ముందర రమ్మని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. అవేం చేయరు. జస్ట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడరు, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు ఇట్లా చెప్పండి, ప్రోపగండా స్ప్రెడ్ చేయండి అని చెప్తారు, అంతే. ఎట్లా అసలు దీన్ని కంట్రోల్ చేసేది ఎట్లా? ఎవరు మాట్లాడినా కూడా దాన్ని ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా రేపు ట్రోల్లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీ వీడియోల కింద కామెంట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకుంటారో ఏం చేస్తారో అని మీకు తెలుసు. మీరు రేపు ఈ వీడియో కూడా ట్రోల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ సిస్టమ్ అట్లా నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయలేమా మనం? అన్న ఇప్పుడు ఏమైందంటే మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళల్లో చాలా మంది కొత్తగా ప్రొటెస్ట్లోకి వస్తున్నారు. ఇప్పటి వరకు పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు కూడా, ఏ పొలిటికల్ వాళ్ళు కూడా నాకు అన్యాయం జరుగుతుంది, నాతోటి స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బయటకు వస్తున్నారు. ఇట్లానే వీళ్ళు కూడా ఇప్పుడు కాకపోయినా 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి వాళ్ళు కూడా బయటకు వస్తారు. అప్పుడు రియలైజ్ అవుతారు ఆ రోజు నేను తప్పు చేశాను అని చెప్పేసి. ఒక గొంతెచ్చే మనిషిని మనం ఇట్లా మనం తొక్కేస్తూ ఉంటే అది తప్పు, అట్లా మనం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి ప్రాబ్లం తగిలినప్పుడు వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు. ఎందుకంటే ఈరోజు నేను చూసిన చాలా మందిని, నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ప్రొటెస్టర్స్ కానీ, బ్రో నేను ఇన్ని రోజులు నేను పాలిటిక్స్ని పట్టించుకోలేదు, ఇన్ని రోజులు నేను ఒక ప్రొటెస్ట్కి రాలేదు, కానీ నేను ఈరోజు వస్తున్నాను, నాకు నొప్పి తగిలింది అంటున్నారు. అట్లా వాళ్ళకు కూడా తగిలితే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఫైనల్గా ఇన్ని రోజుల ప్రొటెస్ట్లో కనీసం ఏ ఒక్క రోజు కూడా స్పందించకుండా ఒకసారి ఒక మీడియాకు ఆయన ఒక డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఎవరినైతే మీరు రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్, ఆయన స్టేట్మెంట్ ఎట్లా ఉన్నదంటే వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా, వాళ్ళకు అక్కడ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక యూనియన్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఎట్లా చూడొచ్చు? టెర్రరిస్ట్ సంబంధాలు ఉన్న వాళ్ళని అయితే తీసుకొని లోపలేవయ్యా నువ్వు. టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళని బయట ఎందుకు పెడుతున్నావు నువ్వు? అసలుకి నిజంగానే టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళు అయితే తీసుకొని లోపలయ్యి, నీ దగ్గర గవర్నమెంట్ ఉంది, నువ్వు ప్రూవ్ చేయి వాళ్ళు యాంటీ నేషనల్ అని చెప్పేసి. మేమందరం కూడా వాళ్ళని మేము ఖండిస్తాం. టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళైతే ప్రూవ్ చేయాలి కదా, అంతే.